ఎంత దారుణం అయ్యా. ఏ సంబంధం లేని నాకు బెయిల్ ఇచ్చారు. మా అన్నయ్యతో నామినేషన్ వేయించి ఆయన చంపేసి అది ప్రెసిడెంట్ ఖాతాలో వేసేసారు. ఒక నిండు ప్రాణాన్ని తీసేశారు కదయ్యా. చంపకుండా ఊరుకుంటారా? తక్కువ నా కొడకల్లారా. నా ఇంటి గడప తొక్కడానికి కూడా అర్హత లేనివాడు నా కూతురు పడగదిలోకి వచ్చేద్దామనుకున్నాడా మీ అన్నయ్య? మీరెంత, మీ బ్రతుకెంత? ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు సారు. ఇదయ్యా మీ అసలు రూపం. అవునరా, వినబడుతుందా చౌటు నా కొడక? నేను చెప్పానని తెలుసు కదా, ఎందుకు అప్పుడారా నన్ను? ఇది తెలియగానే మిమ్మల్ని చంపేద్దామని బయలుదేరాను సారు. కానీ అనుకోకుండా మిమ్మల్ని లారీ గుద్దేసింది. సాబతుకులో ఉన్న మిమ్మల్ని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళా. మీకు సానా సేవలు చేశాను సారు. మీ ఒళ్ళు తుడిసా, మీ బట్టలు ఉతికాను, ఆఖరికి ఈ సేతులతోనే మీ ఉచ్చ కూడా తీశాను. మీ గడ్డం గీకేటప్పుడు నా సెయ్యం మీ గొంతు దగ్గర ఇలా పూడికెళ్ళి సారు.